అయితే యూజ్ చేసాం. అవునా? హ్మ్. సో, ఇప్పుడు మనము ఫ్రేమ్‌వర్క్ అనగానే ప్రాజెక్ట్‌కి ప్రాజెక్ట్‌కి కానీ, ఫ్రేమ్‌వర్క్స్‌కి కానీ మనం ఈవెంట్ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేస్తాం. హ్మ్. ఓకే. సో, మనం ఈవెంట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఓకే. ఇది అవ్వని. హుహు. మా అమ్మ వాడాడు ఊకే అరుస్తా ఉంటారు వాళ్ళు. వాళ్ళెప్పుడు ఎలా ఇన్ని రోజులున్నారో కూడా తెలీదు వాళ్ళు జతలో. హ్మ్. హుహు. ఓకే. వెయిట్ చేద్దాం ఇది కొంచెం లోడ్ అయ్యేంత వరకు. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు మనము అబ్బా! క్లోజ్ అయిపోయిందా? అబ్బా! శభాష్! ఓకే. హ్మ్. సో, మనం ఈవెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే, మనము లైబ్రరీస్ అంతా మనం ఎలా యాడ్ చేస్తామంటే, డిపెండెన్సీస్ అన్నీ యాడ్ చేస్తాం. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఆ డిపెండెన్సీస్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే, మనము మేవెన్ రిపాజిటరీలో ఆహ్, ఈ మేవెన్ రిపాజిటరీలో ఉంటాయన్నమాట. హ్మ్. ఓకే. మెవెన్ రిపాజిటరీ. ఇది వచ్చేసి మనకు జావాకే రిలేటెడ్. మళ్ళీ వేరే దానికైతే ఉండదు. హ్మ్. ఓకే. సో, ఇది మనకు ఇక్కడ వెళ్తున్నాం. డిపెండెన్సీస్ ఇక్కడ తీసుకోవాలి. సో, మనకు ఇప్పటి వరకు ఏం కావాలి? సెలేనియం కావాలి. అవునా? సో, సెలేనియంలో వర్క్ చేయాలి అంటే సెలేనియం డిపెండెన్సీస్ అయితే కావాలి. మనం జార్ ఫైల్స్ యాడ్ చేసాం కదా! సో, అలాగే హ్మ్. సెలేనియం రన్ చేస్తే మనకు సెలేనియం రిలేటెడ్ వస్తాయన్నమాట. ఓకే. ఓకే. యాహ్! ఇది సెలేనియం సర్వరు అండ్ సెలేనియం ఏపీఐ, సెలేనియం క్రోమ్ డ్రైవరు, సెలేనియం ఫైర్‌ఫాక్స్ డ్రైవరు, సపోర్ట్ యూఐ. సో, ఇవన్నీ మనకు చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ ఎందుకంటే న్యూ వెర్షన్స్‌కి ఇవన్నీ అవసరం లేదు ఎక్కువ. హ్మ్. మనకు క్రోమ్‌లో పెర్ఫార్మ్ చేస్తున్నాం ఇవన్నీ థింగ్స్ అయితే. హ్మ్. ఓకే. సో, ఇక్కడ మనం అన్ని బ్రౌజర్స్‌లోనే వర్క్ చేస్తున్నాం కాబట్టి సెలేనియం జావానే తీసుకుంటున్నాం. ఓకే. ఓకే. సో, నో నీడ్ ఎనీ సెలేనియం సర్వర్ అండ్ ఆల్. సో, అది మనకెందుకు అంటే సెలేనియం గ్రిడ్ యూజ్ చేస్తున్నప్పుడు కావాల్సొస్తుంది. సి చూడండి సెలేనియం ఆటోమేట్స్ బ్రౌజర్ దట్స్ ఇట్. అంతే. ఇది ఉంటే ఒక హ్మ్. పర్టిక్యులర్ బ్రౌజర్‌కి చేస్తుంది. ఇది ఏంటి అంటే మనకు గ్రిడ్, గ్రిడ్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు కావాలి. గ్రిడ్ ఎందుకు అంటే ఒక సేమ్ టెస్ట్ కేసెస్ క్రోమ్‌లో డిఫరెంట్ వెర్షన్స్‌లో చెక్ చేయడానికి. ఓకే. హుహు. డిఫరెంట్ వెర్షన్స్‌లో మనం చెక్ చేయడానికి గ్రిడ్ అయితే కావాలి. ఇప్పుడైతే మనకు సెలేనియం జావా ఒకటే కావాలి కాబట్టి సెలీనియం జావా తీసుకుంటున్నా. ఓకే. హ్మ్. జస్ట్ సెలీనియం. సో, ఇక్కడ వెర్షన్స్ ఉన్నాయి గదా! సో, ఎవ్రీ టైమ్ లేటెస్ట్ వెర్షన్ తీసుకోవాలని కాదు గానీ, ఇక్కడ మనకు బేస్డ్ ఆన్ యూసేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. హ్మ్. ఓకే. బేస్డ్ ఆన్ యూసేజ్. సో, యూసేజ్ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ అంత మెంబర్స్ యూజ్ చేస్తున్నారనేసి ఇది. సో, యూసేజ్ బేస్ పైన తీసుకోవచ్చు. సో, చూడండి ఇది ఏప్రిల్ 9కి రిలీజ్ అయింది అండ్ ఏప్రిల్ 10కి రిలీజ్ అయింది. సో, మెనీ పీపుల్స్ ఆర్ యూజింగ్ దిస్ వన్. హ్మ్. ఓకే. హ్మ్. ఐయామ్ జస్ట్ ఇదే తీసుకుంటా. కంపారిటివ్‌లీ నేను యూసేజ్ తీసుకుంటా. ఇది మనకేంటి అంటే డిపెండెన్సీ ఇది. హ్మ్. ఇది మనకు డిపెండెన్సీ. కంపైల్. వెయిట్.
ఓకే. సో ఇది నేను ఇది ఇంత డిపెండెన్సీ తీసుకుంటా. సో ఇది నాకు ఈ డిపెండెన్సీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అనడానికి ఇది యూఆర్ఎల్ ఇస్తారనమాట ఇక్కడ. సో ఈ యూఆర్ఎల్ కూడా మనము కాపీ పేస్ట్ చేసామంటే ఈ పర్టికులర్ డిపెండెన్సీకి వస్తుంది అనమాట. మనకు తెలుస్తుంది ఏ వర్షన్ తీసుకున్నాం ఏంటి అని. సో తర్వాత మనకు వర్షన్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ వెళ్ళేసి అప్డేటెడ్ వర్షన్ కానీ ఓల్డ్ వర్షన్ కానీ ఏది కావాలో తీసుకోవచ్చు మనం. సో అందుకే మనకు దాంతో పాటు ఇక్కడ డిపెండెన్సీస్ తో పాటు యూఆర్ఎల్ కూడా మనకు ఇస్తారనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు ఇది వద్దు అంటే ఇక్కడ ఇది చేస్తే అది తీసేస్తుంది అనమాట. ఓకే. ఇంక్లూడింగ్ బ్యాక్ లింక్ ఉంటుంది కదా, సో అది కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, లేదు అంటే తీసేయచ్చు. ఓకే. ఓకే. ఇక్కడ ఇక్కడ డిసేబుల్ చేస్తే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. దీనిపైన మనం క్లిక్ చేసిన వెంటనే కాపీ అయిపోతుంది కంప్లీట్ గా. క్లిక్ చేస్తేనే కాపీ అయిపోతుంది, మళ్ళీ కంప్లీట్ గా మళ్ళీ కాపీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. ఏమైపోయింది ఇది? ఏమైనా వస్తానా ఏంటి? సచ్చింది బా. ఫస్ట్ వీళ్ళు పైచామ్ రిలీజ్ చేశారు శివ. పైచామ్ బాగుంది. పైథాన్ కి, సెలీనియం కి అండ్ పైథాన్ కి పైచామ్ యూజ్ చేస్తా ఉంటుంది. పైథాన్ సెలీనియం కి ఇది కూడా సేమ్ అలాగే. బట్ ఏంటి అంటే ఇది డెవలప్ అయ్యి 1.5 year 2 years అవుతుంది. చాలా బగ్స్ ఉన్నాయి దీంట్లో. బట్ ఇప్పుడు మాడిఫై చేశారు అనుకుంటా. అప్పుడు ఫ్రీ వర్షన్ లైసెన్స్డ్ వర్షన్ అనేది సపరేట్ గా ఉండింది. అప్పుడు సపరేట్ గా ఉండింది ఫ్రీ వర్షన్ ఇది అని. బట్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఫ్రీ అని ఏం లేదు కానీ ఫ్రీ వర్షన్ మళ్ళీ ఈ వర్షన్ అనేది సపరేట్ గా ఏమి లేదు. ఓకే. సపరేట్ గా లేదు. మనకు వచ్చేది ఒకటే వర్షన్. ఆ వర్షన్ ని తీసేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఆ బేస్డ్ ఆన్ వర్షన్ పైన మనము లైసెన్స్డ్ వర్షనే. సో తర్వాత మనం ట్రయల్ అయిపోయితే మనం బై చేసుకోవచ్చు. సో ట్రయల్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, పీరియడ్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రీనే అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనకు కావాలి ప్రొఫెషనల్ అంటే అప్పుడు మనం పే చేసుకోవచ్చు. సో లేదు మనం అలాగే వదిలేసామంటే ఫ్రీ వర్షన్ అయిపోతుంది, లైక్ జీరా లాగా. సో జీరాకి కూడా మనకేంటి సబ్స్క్రిప్షన్ ఉందన్నమాట. సో సబ్స్క్రిప్షన్ ఏం చేయొచ్చు, మనము కావాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేదు అంటే అలాగే యూజ్ చేసుకోవచ్చు. 30 days ఫ్రీ ట్రయల్ అనేసి ఉంటది, కానీ మనం వర్క్ చేసుకోవచ్చు మోర్ దెన్ 30 days కి కూడా. ఓకే. ఇక్కడ సో మేవెన్ కాబట్టి మేవెన్ సెలెక్ట్ చేస్తున్నా. అండ్ సో లొకేషన్ వచ్చేసి నేను చేంజ్ చేస్తున్నా. సి డ్రైవ్ లోనే చేంజ్ స్టోర్ అవుతుంది, హెచ్ డ్రైవ్ లో చేస్తున్నా. ఓకే.
ఇది మనకు ఫ్రీ ట్రయల్ అని చూపిస్తుంది. ట్రయల్ అయిపోయిన తర్వాత తీసేస్తుంది అనమాట. ఓకే. ఓకే. బాగా స్లో ఉందిరా సిస్టమ్. ఉమ్, బాగా స్లో ఉంది. బాగా స్లో ఉంది శివ. ఇది కూడా అంటే ఇక్కడ వేడి అలా ఉంది. వేడి ఓపెన్ అవ్వట్లేదా? వేడికి అవ్వడం లేదు ఇక్కడ మెయిన్ గా. చాలా వేడి ఉంది. మొబైల్స్ అయితే ఇంకా నాకు ఫోన్ పిక్ చేయడానికి రావడం లేదు. సో యూజ్ చేసినప్పుడే మనం ఫోన్ పక్కన పెట్టుకోవాలి. మిగతా టైం అంతా కూడా కొంచెం ఏదైనా వాటర్లో పెట్టి అలా ఉంచితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే. ఫ్రిడ్జ్లో కానీ. ఇది పామ్. ఓకే, ఇది pom.xml. ఈ pom.xml లోనే మనం డిపెండెన్సీస్ యాడ్ చేయాలి. ఇది కొంచెం పర్వాలేదు, ఫాస్ట్ గా ఉన్నింది. నా చేతిలో పడినాక ఇది కూడా స్లో అయిపోయింది. ఇంకా అప్పుడులో క్లాసెస్ ఏవి తీసుకోవడం లేదు శివ. ఇక్కడ ఉన్నాను కదా, అసలు దాని తంటకి వెళ్ళడం లేదు. ఈ డిపెండెన్సీస్ పెట్టేసిన తర్వాతనే ఇది డిపెండెన్సీస్ అని చెప్పాలి. ఓకే, డిపెండెన్సీస్ అన్ని ఇక్కడ ఉంటున్నాయని చెప్పాలి మనం pom.xml లో. ఓకే, సో తర్వాత మనకు సేవ్ చేస్తే మనకు సెటప్ అయితే అయిపోతుంది. ఇదేంటి, ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అలాగే మాడ్యూల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. సో గ్రూప్, ఓకే, సో గ్రూప్ ఐడి అండ్ ఆర్టిఫిక్ ఐడి అంటే మన ప్రాజెక్ట్ నేమ్. ఓకే, మన ప్రాజెక్ట్ నేమ్. ఇది వర్షన్. అండ్ సో ఇక్కడ డిపెండెన్సీస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. XML ఫార్మాట్ లో ఉంటుంది ఇది. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అందులో యాడ్ చేస్తున్నాం కదా pom.xml. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఐడి అయితే ఇస్తాము, ఆర్టిఫిషియల్ ఐడి తర్వాత వెర్షన్ అని, సారీ గ్రూప్ ఐడి. సో ఇక్కడ చేంజ్ చేయొచ్చా దాన్ని? చేంజ్ చేయలేం శివ. ఇది యాక్చువల్ వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్. ఇది ఇంత మనకు తీసేసుకుంటాయి మనం. అవును, ఇక్కడ చేంజ్ చేస్తే అవుతుందా? ఎలా చేస్తుందా? ఇది ప్రాజెక్ట్ నేమ్ శివ, చేంజ్ చేయడానికి కుదరదు. ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ కూడా చేంజ్ చేయాలి, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, ఏ దాంట్లో పాసిబుల్ కాదు. ఓకే, ఇంటెలిజెంట్ లో కానీ దీంట్లో కానీ పాసిబుల్ కాదు. ఓకే, అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ ఎస్ఆర్సి మెయిన్ టెస్ట్. మనకు జావాలో ఎక్లిప్స్ లో ఎలా ఉంటుందంటే ఎస్ఆర్సి మెయిన్ రిసోర్సెస్, ఎస్ఆర్సి టెస్ట్ మెయిన్ అని ఉంటది అంతే. ఎస్ఆర్సి టెస్ట్ మెయిన్, ఎస్ఆర్సి టెస్ట్, ఎస్ఆర్సి జావా మెయిన్, ఎస్ఆర్సి జావా టెస్ట్. సో అలా ఉంటది. ఓకే, ఇది ఎస్ఆర్సి మెయిన్ అంటే మొత్తం లైబ్రరీ ఫైల్స్, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్స్ కానీ లైబ్రరీ ఫైల్స్ కానీ ఇక్కడే మనం పెట్టుకుంటాం అనమాట. ఎస్ఆర్సి టెస్ట్ అంటే ఇక్కడ మనం టెస్ట్ కేసెస్ అనేది రాస్తాం. ఓకే, మెయిన్ ఉంటే లైబ్రరీ ఫైల్స్, ఇక్కడ టెస్ట్ ఉంటే టెస్ట్ కేసెస్ ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఇంకొకటి ఏమంటుందంటే ఎస్ఆర్సి మెయిన్ రిసోర్సెస్ ఉంటుంది, ఎస్ఆర్సి టెస్ట్ రిసోర్సెస్. దీంట్లో ఎక్లిప్స్ లో ఎస్ఆర్సి మెయిన్ రిసోర్సెస్ లో ఏమంటే XML ఫైల్స్ స్టోర్ చేసి పెడతాం. అంటే లాగ్ ఫైల్స్ జనరేట్ చేయడానికి కానీ టెస్ట్ డేటా కానీ అక్కడే పెట్టేస్తాం అనమాట. ఎస్ఆర్సి మెయిన్
రిసోర్సెస్ లో. ఓకే. ఇక్కడ ఎస్ఆర్సి టెస్ట్ రిసోర్సెస్ లో బీడిడి ఫైల్స్, కుకుంబర్ ఫైల్స్ అనేది పెడతాం. ఓకే. సో ఇప్పుడు మనం లైబ్రరీ ఫైల్స్ అనేది వర్క్ చేస్తున్నాం కదా. ఓకే. ఓకే, ఇక్కడ చూడండి ఎస్ఆర్సి మెయిన్ జావా, ఎస్ఆర్సి మెయిన్ రిసోర్సెస్. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఇక్కడ ఏంటంటే రావడం లేదు రిసోర్సెస్, ఇక్కడ జావా వరకు ఉంది. ఓకే, బీడిడి దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఎస్ఆర్సి మెయిన్ జావా ఇక్కడ వెళ్ళేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఎస్ఆర్సి మెయిన్ జావాలోనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నా. ఏంటి అంటే పేజెస్ అనేసి. ఓకే, పేజెస్. బట్ మీరు యూజ్ చేస్తున్నారు కదా శివ, ఇలా అయితే నేమ్స్ ఉండవు. ఓకే, సో ఎలా ఉంటున్నాయంటే మీ నేమ్స్ యుఆర్ఎల్ ఉంది కదా, అలాగే ఉంది సంథింగ్. ఒకసారి చూపినా, స్క్రీన్ షాట్ పెట్టినా లేకపోతే పెట్టండి. బోల్టా బ్లాంక్ అండ్ బ్లాంక్ షాపింగ్ చేస్తున్నా. ఇది యుఆర్ఎల్ ఉంది కదా, సో ఇది పెట్టారనమాట పేజెస్. ఓకే, ఒక నిమిషం స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నా. సో ఆపోజిట్ లో పెడుతున్నారు కామ్ డాట్ బ్రిక్ అండ్ బోల్ట్ www డాట్, సో తర్వాత డాట్ పేజెస్ అని పెట్టారు. ఒక నిమిషం ఇలా పెట్టారు. మీరు పంపండి స్క్రీన్ షాట్, నేను చూస్తాను. కంట్రోల్ బి అవ్వట్లేదు. మీరు స్క్రీన్ షాట్ పెట్టండి చాలు, నాకు వాట్సాప్ లో అయినా కానీ ఇక్కడైనా కానీ. ఇలాగే ఉందా చూసి చెప్పండి. కామ్ డాట్ బ్రిక్ అండ్ బోల్ట్ డాట్ www డాట్ పేజెస్ అని. ఇక్కడ స్క్రీన్ ఇది అవ్వట్లేదు షేర్ అవ్వడం. ఓకే, ఒకసారి నేను చేస్తున్నా స్క్రీన్ షేర్ చూపిస్తాను. వెయిట్, నేను ఎలా అయితే స్టాప్ చేస్తాను స్క్రీన్. స్క్రీన్ షేర్. హలో, సో కనిపిస్తుంది ఎక్లిప్స్ అనేది? అవును, ఎక్లిప్స్ కనిపించడం లేదు. షేర్ ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయాలి శివ, అప్పుడైతే మీ ఏ స్క్రీన్ ఓపెన్ చేసినా కనపడుతుంది. లేదు అంటే పర్టికులర్ అది విండో సెలెక్ట్ చేసి చేయాలి. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్, ఇప్పుడు కనపడుతుంది. అస్సలు క్లారిటీ లేదు. లేదా క్లారిటీ లేదా? అస్సలు లేదు. వెయిట్, ఐఎమ్ జస్ట్ చెకింగ్. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. వెయిట్ శివ, ఇక్కడ పేస్ట్ చేద్దాం. వెయిట్ అలాగే ఉండండి. ఏపీఐ ఓకే, రిక్వెస్ట్ పేలోడ్ ఓకే.
సుగులపేట లిమిటెడ్. ఓకే ఓకే. బేస్ ఇక్కడ ఉంది చూడు శివ, com.b బిఎన్బి వెబ్సైట్ డాట్ పేజ్ ఆబ్జెక్ట్స్ అని ఉంది కదా. ఓకే, సో అదే అన్నమాట. వెయిట్, ఈ భలే డిజైన్ చేశారు శివ మీ ప్రాజెక్ట్ ఫ్రేమ్వర్క్, బాగుంది. పేజ్ ఆబ్జెక్ట్ కదా. సో ఇలా క్రియేట్ చేశారు చూడండి. ఏపీఐకి సపరేట్ రాశారు. ఇది ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయడం రావాలి నాకు. సో రెస్ట్ అష్యూర్డ్ కి సపరేట్ గా రాశారు. మళ్ళీ దాంట్లో కూడా అన్ని సపరేట్ యూటిల్ ఫైల్స్ రాశారు. మళ్ళీ డ్రైవర్ యాక్షన్స్ సపరేట్ గా రాశారు. డేటా ప్రొవైడర్ కి ఆబ్వియస్లీ సపరేట్ గా రాస్తాంలే. ఓకే, ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఇది ఈ ప్యాకేజ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇది ఎక్స్పాండ్ చేయండి ఒకసారి శివ, స్క్రాల్ డౌన్ చేసి. చేశారా? ఎలా అయితే ఏది అంటే యా ఇది చూడండి, ఇక్కడ కామ్ డాట్ ఇక్కడ పేజ్ ఆబ్జెక్ట్స్ అని చూడు శివ. ఇంకా 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 కిందకి రండి. ఇంకా అక్కడే దాన్ని ఇక్కడ ఆరో చూడండి. ప్యాకేజ్ ఇది అది ఎక్స్పాండ్ చేసి ఏదైనా ఒక్కటి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? యా, సో ఇప్పుడు కూడా మనం ఇలాగే రాస్తా ఉన్నాం అనమాట. ఓకే, సో ఈ యాక్షన్ క్లాస్ కి క్రియేట్ చేసి స్క్రాల్ డౌన్ చేయండి కొంచెం. వెయిట్ షో యాక్షన్ ఇక్కడ, యాక్షన్ టైపింగ్. ఓకే. సో టైప్ పర్ఫార్మెన్స్ అంతా యాక్షన్ లో పెట్టారా? సో మనం ఫస్ట్ ఇది రాసేద్దాం, తర్వాత మనం యాక్షన్ క్లాస్ ని బిల్డ్ చేద్దాం. పైన ఉంది కదా యాక్షన్, దాన్ని బిల్డ్ చేద్దాం. ఓకే, సో మనం దీంట్లో ఎక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయాలి? ఈ పేజ్ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి కంప్లీట్ గా అది ఎంత ఉంది కదా, ఇన్ని ఫోల్డర్స్ చూసేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అసలు ఏంటి? లేదు, అందుకే 1 by 1 వెళ్దాం. ఫస్ట్ పేజెస్ వెళ్దాం, తర్వాత ఇవి చూద్దాం. ఓకే సరేనా? అప్పుడైతే అంటే ఫ్రేమ్వర్క్ రైట్ ఒక్కొక్క వాళ్ళు ఏంటి అంటే ఒక్కొక్క అది ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయడం డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్న కొద్దీ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటారన్నమాట. ఓకే, అది అంతే. సో నో ప్రాబ్లం. ఇప్పుడు నేను షేర్ చేస్తున్న స్క్రీన్. ఓకే, సో ఇక్కడ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, ఈ పేజెస్ లోన మనం ఏం చేస్తున్నామంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది మనకు ఒక ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పేజ్ వైజ్ ఇదైతే స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, పేజ్ వైజ్ మనము ఇవైతే ఎలిమెంట్స్ అయితే స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. వెబ్ ఎలిమెంట్స్, వెబ్ లొకేటర్స్ అంతా. సో ఇక్కడ నేను క్లాస్ తీసుకుంటున్నా, పేజ్ వైజ్ తీసుకుంటున్నా. ఇదేనా? ఓకే, సో వాళ్ళు ఏం పెట్టారంటే చార్ట్ విత్ అస్. ఎక్కడ ఉంది అది? చార్ట్ విత్ అస్, అది ఇంకొక పేజ్ అనుకుంటా. ఓకే, సో ఎక్కడున్నారు మీరు? బ్రిక్ అండ్ బోల్ట్ పైన క్లిక్ చేయండి. బ్రిక్ అండ్ బోల్ట్ అన్ని లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్లో ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఏం రావడం లేదు. హోమ్ కన్స్ట్రక్షన్ పైన ఇది మీరు వేరే యూఆర్ఎల్ యూస్ చేస్తున్నారు. ల్యాండింగ్ పేజ్ ఇది డైరెక్ట్గా జస్ట్ బ్రిక్ అండ్ బోల్ట్.com. సో ఇక్కడ చార్ట్లో పెట్టి ఒకసారి ఇది క్లిక్ చేయండి. లాస్ట్ డౌన్లో ఉంది.
ఇదా, యా ఇది చాట్ విత్ అస్సా. అవును. ఓకే ఓకే, ఇది ఈ పేజ్ కి ఒకటి. ఓకే, సో ఈ పేజ్ కి ఒకటి రాశారనమాట. సో అలాగే ఇది మనకు హోమ్ పేజ్ కదా, హోమ్ పేజ్ కి కూడా ఒక ఎలిమెంట్స్ అయితే రాస్తారు. సంథింగ్ బెంగళూరు కి, మైసూర్ కి, హైదరాబాద్ కి, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిమెంట్ అయితే రాస్తారనమాట. స్టోర్ చేసేసుకుని ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్ లో ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మనకు ఒక దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. అండ్ అలాగే అవర్ ప్రాజెక్ట్స్, సో ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో మనము స్టోర్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇది మనకేంటి, హోమ్ పేజ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, హోమ్ పేజ్ వెళ్తున్నాం, హోమ్ పేజ్ పేజెస్. ఓకే, సో ఇక్కడ హోమ్ పేజ్ క్లాస్ కదా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఎందుకు జేడీకే మిస్సింగ్ అయింది? సో ఈ పేజ్ ఆబ్జెక్టివ్ అన్నీ కూడా మనం జావాలో ఐ మీన్ మెయిన్లోనా చేస్తున్నాం? అవును అవును, మెయిన్ లో. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసినప్పుడు అది టెస్ట్లో ఉండే కదా? అవును, ఎస్ఆర్సి మెయిన్ జావా. ఎస్ఆర్సి చెక్ చేయండి ఒకసారి, ఎస్ఆర్సి టెస్ట్ లో ఉండదు. మీ స్క్రీన్ షాట్ పెట్టారా నాకు? పెట్టా దీంట్లో చాట్ లో పెట్టారా, వాట్సాప్ లో పెట్టారా? వాట్సాప్లో మెయిన్లోనే ఉంది సారీ. మెయిన్ జావాలోనే ఉంటది. ఓకే, ఉండు మనకు కొంచెం క్లాస్ ఉంది, 2 minutes ఉండు. ఇది ఎందుకు ఇలా చూపిస్తా ఉంది డౌన్లోడ్ చేయడానికి? మీది అదేదో 26కి సింక్రేట్ చేసుకోవాలనుకుంటా కదా, ఇంతకుముందు నా దీంట్లో చేసినట్టుగానే చేయాలా? దీనికి అలా అంతా లేదు శివ. ఏం బై డిఫాల్ట్ ఏదో అది ఏమవుతుంది, లోడ్ అవుతుంది కదా, ఏమో వస్తాను అనుకుంటా, అదంతా చచ్చిపోయినట్టుంది ఇది మొత్తం. అది ఏమి వస్తానో మళ్ళీ చెక్ చేసుకోవాలి నేను. ఇక్కడ ఏదో చేసి ఉంటాను ఇక్కడ నేను. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లో వెళ్ళేసి ఏదో చేసి ఉంటాను. రిమోట్ డెవలప్మెంట్ క్లోజ్ ప్రాజెక్ట్ చేసింది. దీంట్లో కూడా చాలా ఉన్నాయి శివ, ఏదైనా వస్తుంటాం అంతే. నీ అబ్బా, బట్ ఈ ఇష్యూస్ అంతా నేను పైథాన్ లో చూపిస్తా ఉంటే, నేను ఫస్ట్ డే క్లాస్ లో ఇవన్నీ ఇష్యూస్ ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, ట్రబుల్ షూటింగ్ అంతా దేంట్లో ఎలా ఉందేమో చూడాలి. ఓన్ పా இருப்பா. ఓకే, సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు మెయిన్ మెథడ్ అవసరం లేదు. ఓకే, లైబ్రరీ ఫైల్స్ కి మెయిన్ మెథడ్ అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ చేస్తున్నాం. దీంట్లో మనకు పేజ్ ఫ్యాక్టరీ అనేది ఉంటది, మనం అది యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే మనకు ప్రీవియస్లీ ఫైండ్ ఎలిమెంట్స్ మెథడ్ ఉండేది. ఓకే, సో ఫైండ్ ఎలిమెంట్స్ మెథడ్ యూజ్ చేసి మనం ఎలిమెంట్ ని ఫైండ్ చేసి చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే అనోటేషన్ ఫైండ్ బై అనేది ఉంది. ఓకే, అనోటేషన్ ఫైండ్ బై ఇది ఏం చేస్తుందంటే మనకు లొకేటర్ సేమ్ థింగ్, ఫైండ్ ఎలిమెంట్ కి మనం లొకేటర్ నేమ్ అండ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లొకేటర్ వాల్యూ ఎలా పంపిస్తామో ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఓకే, ఇది ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. ఈ ఎలిమెంట్ ఫైండ్ అయింది, నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తాం కదా, సేమ్ థింగ్ సంథింగ్ ఏంటి అంటే వేరియబుల్ నేమ్ టైప్ కింద ఇస్తాం అనమాట. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వేరియబుల్ నేమ్ కాదు, డేటా టైప్ తర్వాత వేరియబుల్ నేమ్, రైట్? వెబ్ ఎలిమెంట్ తర్వాత వేరియబుల్ నేమ్ అనేది ఇస్తాం.
ఓకే, ఇది యాక్చువల్ గా మనము ఇది సింటాక్స్ అన్నమాట. annotation find by కి. ఓకే, annotation find by define by ఎందుకు అది ఓకే టెస్ట్ నుంచి చేసారా? టెస్ట్ ఎంజికి దీనికి సంబంధం లేదు శివ. సెలీనియం లో ఉండేది ఇది. సెలీనియం ఇక్కడ మనం వేసాం కదా, ఈ సెలీనియం లోనే రావాలి. టెస్ట్ అంటే టెస్ట్ అండి. టెస్ట్ అంటే అదే టెస్ట్ కి ఇది కాదు యాక్చువల్లీ రావాలి. బికాజ్ ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఇది ఇంటెలిజే కొత్తగా వచ్చింది. ఇది ఏంటి అంటే న్యూ వర్షన్స్ ఇవి. సరిగా లైబ్రరీస్ తొందరగా సెటప్ అవ్వవు అనమాట. ఇక్కడ చూడండి ఎర్రర్ అని చూపిస్తుంది ఇక్కడ అంతా. ఎక్లిప్స్ యూస్ చేయండి. సో ఎక్లిప్స్ దీంట్లో ఇంకా చచ్చిపోతుంది ఇది ల్యాప్టాప్. ఎక్లిప్స్ యూజ్ చేశాను అంటే ఇది పక్కా చచ్చిపోతుంది ల్యాప్టాప్, బతకదు నాకు. కంపారిటివ్లీ ఇది కొంచెం లెస్ వెయిటేజ్ అనమాట. లేదు, రీస్టార్ట్ చేయాలి. ఇది రీస్టార్ట్ చేస్తేనే లైబ్రరీ సెటప్ అవుతుంది. నాకైతే ఐడియా ఉంది. ఓకే, సో మనం అయితే వర్క్ చేద్దాం, నో ప్రాబ్లం. సో ఇదే సింటాక్స్ శివ. ఓకే, ఇదే సింటాక్స్. ఓకే, సో ఫైండ్ బై ఇక్కడ లొకేటర్ నేమ్, లొకేటర్ వాల్యూ, తర్వాత ఇది ప్రైవేట్ అని ఎందుకు ఇస్తామని నేను చెప్తాను. ఓకే ఫైన్. ఇప్పుడు మనము ఒక హోమ్ పేజ్ కదా, మనం రీలోడ్ చేద్దాం ఈ ఫైల్ ని. సో మనకు హోమ్ పేజ్ లో కొన్ని థింగ్స్ అయితే వస్తాయి కదా, ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఫైన్. ఇది మనకు ఇలా పాపప్స్ వస్తాయి కదా, సో ఇవన్నీ ఎలిమెంట్స్ అనేది మనం ఫైండ్ చేసుకోవాలి అనమాట. ఇది అపియర్ అయినా కాకోకున్నా, సో ఎలిమెంట్స్ అనేది ఫైండ్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఐఎంజీ ఇమేజ్ ఉంది. సో డోంట్ గో విత్ ఇమేజెస్ అండ్ ఆల్, కంప్లీట్ డివిజన్ తీసుకోండి. ఓకే, సో క్లాస్ ఉంది. సో ఈ క్లాస్ వాల్యూ తీసుకుంటున్నా. ఇక్కడ డివిజన్. ఓకే, ట్యాగ్ నేమ్ వచ్చేసి డివిజన్, అట్రిబ్యూట్ క్లాస్, అట్రిబ్యూట్ వాల్యూ క్లాస్ నేమ్. సో // dev స్క్వేర్ బ్రాకెట్ అట్ క్లాస్ ఈక్వల్ టు సింగిల్ కోట్ క్లాస్ వాల్యూ. ఓకే, సో ట్రై టు టేక్ కంప్లీట్ డివిజన్స్. ఓకే, కంప్లీట్ గా తీసుకునేకి ట్రై చేయండి. ఇక్కడ బట్ ఏంటి అంటే 2 to 3 వాల్యూస్ అనేవి సెలెక్ట్ అవుతున్నాయి. ఓకే, సో అందులో క్లాస్ అనేది కీగా ఇవ్వాలి అండ్ దానికి వాల్యూ వచ్చేసి వాల్యూ ఇవ్వాలా? మరి ట్యాగ్ నేమ్ ఇవ్వక్కర్లేదా? ట్యాగ్ నేమ్ కూడా ఇవ్వాలి కదా శివ. వితౌట్ ట్యాగ్ నేమ్ ఇట్స్ నాట్. ట్యాగ్ నేమ్ అంటే సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నప్పుడు ట్యాగ్ నేమ్ అవసరం లేదు. అట్లా కాదు, ఈ క్లిప్స్ మీరు పెట్టిన దాంట్లో సింటాక్స్ పెట్టారు కదా, @find by అని. ఒకసారి చూద్దాం, సరే చేయండి. ఓకే, వెయిట్.
వీళ్ళంతా కామన్ స్టైల్స్ యూజ్ చేశారు శివ. వీళ్ళు క్లాస్ పెట్టేసి ఇది దీంట్లో వస్తది కదా, బూట్ స్ట్రాప్. బూట్ స్ట్రాప్ లో కామన్ స్టైల్ యూజ్ చేసి పెట్టేశారనమాట. అందుకే క్లాసెస్ అన్ని సేమ్ వస్తున్నాయి. ఇది ఏంటి అంటే స్టైల్ చేంజ్ అయినట్టెల్లా ఇది క్లాస్ అనే వాల్యూ అనేది చేంజ్ అవుతూనే ఉంటది. ఇది లింక్, ఇది కూడా మనం బిలీవ్ చేయలేం. నేను ఏంటంటే యూనిక్ వాల్యూ సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఓన్లీ వన్. ఓకే, సో ఇదైతే ఓన్లీ వన్ సెలెక్ట్ అయింది. సో కాపీ చేస్తున్నా. దెన్ వాట్ యూ కెన్ డూ ఇక్కడ, సో లొకేటర్ నేమ్ ఈక్వల్ టు లొకేటర్ వాల్యూ శివ. ఇది లొకేటర్, నాట్ అట్రిబ్యూట్ నేమ్, అట్రిబ్యూట్ వాల్యూ, లొకేటర్ నేమ్. ఇప్పుడు నేను ఏ లొకేటర్ యూజ్ చేస్తున్నాను, ఎక్స్పాత్ యూజ్ చేస్తున్నా. ఈక్వల్ టు డబుల్ కోట్స్ వాల్యూ, ఈ లొకేటర్. ఓకే, లొకేటర్ మనం ఫైండ్ ఎలిమెంట్ లో లొకేటర్ నేమ్, లొకేటర్ వాల్యూ ఎలా పెడుతుంటే అలాగే. సో ఇది ఏంటి అంటే ప్రైవేట్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఈ వాల్యూస్ ని ఎవరికి మాడిఫై చేయడానికి వదలను అనమాట. ఓకే, అందుకే ప్రైవేట్ పెట్టేస్తున్నా. ఇక్కడ వెబ్, ఇది ఏంటి రిటర్న్ చేస్తుంది, సో వెబ్ ఎలిమెంట్. సో ఇది నేను మాత్రమే మోడిఫై చేయగలరా, ఇంకెవరు మోడిఫై చేయలేరా? ఈ ఇప్పుడు ఇది ఏంటి, ఇది క్రాస్ బటన్ కదా, సంథింగ్ క్లోజ్ బటన్. ఇదేంటి పాపప్ ది. ఓకే, ఈ ఎలిమెంట్ ఉంటది కదా, నువ్వు ఒకటే మోడిఫై చేయగలవు, వేరే వాళ్ళకి ఎవరికి యాక్సెస్ వేరే దానికంటే ఎలా తెలుస్తుంది నేనా కాదని? అంటే నా సిస్టంలోనే అవుతుందా, సిస్టమ్ వైజా లాగిన్ వైజా ఎలా అని? సిస్టమ్ వైజ్ కాదు, లాగిన్ వైజ్ కాదు. ఇప్పుడు మనం టెస్ట్ రాస్తున్నప్పుడు మనం ఏంటి అంటే డైరెక్ట్ ఏదో ఒకటి క్లోజ్ బటన్ పాపప్ అని ఉంటది. ఓకే, జస్ట్ నేను అది క్లిక్ చేసి తర్వాత వేరే వాల్యూ ఏదైనా అసైన్ చేస్తే అప్పుడు తీసుకోదన్నమాట. క్లియర్? అలా కాదు, సిస్టమ్కి ఎలా అంటే వెయిట్ శివ, నీకు నేను కొంచెం అయిన తర్వాత చెప్తాను శివ, టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు. సరే, ఓకే. ఇప్పుడు మళ్ళీ నీకు కన్ఫ్యూషన్ అవుతుంది, నేను చెప్పాను తర్వాత చెప్తా. ఓకే ఓకే, యా. సో ఇది మనకు ఇలా అనేది ఒక వేరే లొకేటర్ అనేది రాస్తున్నాం అనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ రైట్? ఒక్కొక్క ఎలిమెంట్స్ ఇలాగే స్టోర్ చేసి పెట్టుకుంటాం. సో నువ్వు కూడా చెక్ చేయి, దాంట్లో సేమ్ అలాగే ఉంటది. సో తర్వాత నేమ్ ఉంది. నేమ్ ఇది అన్ని సెలెక్ట్ అయ్యే చూడాలి. సో ఇక్కడ ఫామ్ కూడా ఉంది కదా, చాలా ఫామ్స్ ఉన్నాయి. ఇది ఒక ఫామ్, ఇది క్లోజ్ చేస్తే ఇంకో ఫామ్. సో ఒక్కొక్క దానికి ఇండెక్స్ కూడా వేరేగా ఉండొచ్చు నేమ్ అన్నదానికి. సో ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి నేమ్కి ఇప్పుడు తీసుకుంటున్నారు కదా, అన్ని దగ్గరలో కూడా సేమ్ ఉండకపోవచ్చు, కొన్ని దగ్గరలో ఎక్స్పాత్ వేరేగా ఉంటుంది. సో అప్పుడు ఎలా మరి? అందుకే ఇలాగే చెక్ చేసుకుంటున్నాను కదా శివ నేను. అన్ని దగ్గర కాదు, ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి హోమ్ పేజ్ లో నాకు ఇక్కడ ఇది పాపప్ వస్తుంది, ఇక్కడ పేజెస్ కి మళ్ళీ వేరే రాయాలి, పేజ్ వైజ్ రాసుకుంటూ వెళ్ళాలి అనమాట ఇది. ఓకే, సో పేజెస్ వైజే రాసుకుంటూ వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. ఓకే, సో నేను చెక్ చేస్తున్నాను మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది సెలెక్ట్ అవుతాయా లేదా అనేసి. ఇప్పుడు ఐడి తీసుకున్నా, ఒకటి 1 సెలెక్ట్ అయింది. సేమ్ థింగ్ annotation find by xpath equal to symbol quote, ఇది వాల్యూ. ಅದ ಹೋಗ್ದಿರೋದೇ ಅವನಿಗೆ ನಿನ್ನ ಹೊಟ್ಟೆ ಮೇಲೆ ಹಾಕಿದ್ದೆ ನಾನು. ఈ లైబ్రరీ సపోర్ట్ కాకుంటే అస్సలు ఆటో సజెషన్స్ రావు. అది క్లోజ్ చేసి మళ్ళీ తర్వాత ఆన్ చేయాలి, అలా అయితే వస్తుంది ఇది. సో వెబ్ ఎలిమెంట్
ఓకే, వెబ్ ఎలిమెంట్ ఇది ఏంటి, ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ కదా. సో మనం కాంపోనెంట్ నేమ్ ప్రాపర్ గా ఇవ్వాలి శివ, ఓకే, లేదంటే వర్క్ అలా కాదు, కాంపోనెంట్స్ నేమ్ ఏది అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకే, ఇవ్వకోకుండా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇదే తీసుకుంటున్నా. సో మనం చెక్ చేయాలి శివ, మల్టిపుల్ వాల్యూస్ అనేది వస్తున్నాయా లేదా, ఐడి నేమ్ ఇవన్నీ. ఓకే, సింగిల్ వాల్యూ మనకు సెలెక్ట్ అవ్వాలి, మల్టిపుల్ వాల్యూస్ అనేది సెలెక్ట్ అవ్వకూడదు. ఓకే, బికాజ్ ఎందుకంటే మల్టిపుల్ వాల్యూ తీసుకుంటే మనం ఒకటే సంథింగ్ క్లికింగ్ చేయాలంటే వర్క్ అవ్వదు అనమాట. మీ దాంట్లో ఏమిటంటే కామన్ స్టైల్స్ యూజ్ చేస్తారు ఇక్కడ నుంచి సిఎస్ఎస్ లో, అదే మెయిన్ థింగ్. ఫోన్ నంబర్ టెక్స్ట్ బాక్స్ అంటే చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. ఓకే, సో అలైన్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు అలా యూజ్ చేశారనమాట, ఒక్కొక్క దానికి యూజ్ చేయకోకుండా. బాబా, సో ఇలాగే మనము సేమ్ థింగ్. ఫోన్ బా సో అడ్రస్ ఇదేంటి, డ్రాప్ డౌనా కాదు. ఫోన్ బయలవా, అడ్రస్ మళ్ళీ ఉంది కదా, ఇదే తీసుకుంటున్నా. అయ్యా సో ఇలాగా మనము బిఫోర్ ఫైండ్ ఎలిమెంట్ యూజ్ చేస్తుంటాం కదా, ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ ఫైండ్ బై యూజ్ చేసుకుని డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఓకే, సో వెబ్ ఎలిమెంట్ తర్వాత ఇదేంటి అంటే అడ్రస్సా. ఓకే, ఇది నేమ్ లొకేషన్. ఓకే, సో ఇది తీసుకుంటున్నా టెక్స్ట్ $/ బటన్ స్క్వేర్ బ్రాకెట్ టెక్స్ట్ ఫంక్షన్. ఇల్లు ఓకే, సో చుప్పిర్లే మొదలే ఇక్కడంతా వర్క్ అవడం లేదని చేస్తున్నాను, ఈ వీడు అది ఇది వత్తుకుంటా. ఇదేంటి బుక్ ఫ్రీనా, బుక్ ఫ్రీ కన్సల్టెంట్ టెక్స్ట్ బాక్స్ కదా బటన్. ఓకే, ఇవన్నీ ఇలా స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్క పేజ్ లో. సో తర్వాత దీనికి ఏంటి అంటే యాక్షన్ మెథడ్స్ అనేది రాయాలి. యాక్షన్ మెథడ్స్ అంటే ఏంటి అంటే ఏం పర్ఫామ్ చేస్తున్నాం అనేసి. ఓకే, టైపింగ్ కానీ క్లికింగ్ కానీ సంథింగ్ లైక్ దట్. ఓకే,
సో ఇలా మనం యాక్షన్స్ మెథడ్స్ అనేది రాయాలి. బట్ ఏంటి అంటే మనం ఒక కన్స్ట్రక్టర్ అయితే యూజ్ చేస్తాం మనము. ఓకే, సో కన్స్ట్రక్టర్ అయితే యూజ్ చేస్తున్నాం. పేజ్ ఫ్యాక్టరీ ఇన్ వెబ్ సెలేనియం కన్స్ట్రక్టర్ కావాలి నాకు. అవి ಸ್ವಲ್ಪ ఇట్టుకో చంద్ర. మాకి పిల్లలతో ఏమొద్దురా బాబు అనిపించింది. ఇది కాదు, ఇది కూడా కాదు. దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్. ఇది కామన్ అన్నమాట ఇది, బట్ మీరు మీ దాంట్లో యూజ్ చేయలేదు. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే యాక్షన్ క్లాస్ లో పెట్టింటారు. ఇది ఇది ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి యాక్షన్ క్లాస్ లో ఉంది. యాక్షన్ క్లాస్ లో లేదంటే పేజ్ యూటిల్స్ లో ఉంటది. సో అది మీకు కోడ్ చెక్ చేసి నేను మాడిఫై చేస్తాను. ఓకే సరే, ఇక్కడ ఇంకొక మెథడ్ వేసాను. ఓకే, ఇది ఇది లేదు కన్స్ట్రక్టర్ ఏంటి సేమ్ యాజ్ అ క్లాస్ నేమ్ ఉంటుంది. క్లాస్ నేమ్ తర్వాత వెబ్ డ్రైవర్ కావాలి, ఎందుకంటే మనకు టైప్ చేయడానికి కానీ క్లికింగ్ కానీ అవన్నిటికీ మనకు వెబ్ డ్రైవర్ కావాలి. కరెంట్ పేజ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇక్కడ వెళ్ళేసి ఈ పేజ్ లోనే ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి అంటే మనకు వెబ్ డ్రైవర్ కావాలి కదా, వెబ్ డ్రైవర్ అడ్రస్. సో అది వచ్చేసి మనకు ఈ కన్స్ట్రక్టర్ ద్వారా ఇస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇది మెయిన్ థింగ్. సో వెబ్ డ్రైవర్ అంతా మీకు తర్వాత నేను ఇది యాక్షన్ లో ఎక్కడ యాడ్ చేస్తారో చూసి నేను అప్డేట్ చేస్తాను. ఓకే, బట్ ఏంటి అంటే ఇది ఇంత అంటూ ఫిక్స్, ఇది ఫిక్స్ కామన్ గా ఇది ఇంత రాయాల్సిందే మనం. ఓకే, తర్వాత ఇప్పుడు రాసే కోడ్ ని ఇంకా మాడిఫై చేయాలి. ఓకే, ఇలా లొకేటర్స్ అనేది ఫైండ్ చేయాలి. సో తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఒక మెథడ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ వైడ్ సంథింగ్ ఏంటి అంటే మనము ఇక్కడ చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థింగ్స్ అయితే రాయొచ్చు. అంటే లైక్ ఒక్కొక్క మెథడ్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, కంప్లీట్ గా బుక్ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా. సో దానికి పర్టికులర్ ఒక మెథడ్ రాసేసి ఎంటర్ యూజర్ నేమ్, ఫోన్ నంబర్, లొకేషన్, క్లికింగ్ ఆన్ ద లాగిన్. సో ఇలా మనం రాయొచ్చు. ఓకే, అలా రాయొచ్చు. క్లియర్, అలా రాయొచ్చు. లేదు అంటే ఎంటర్ ద నేమ్, ఫోన్ నంబరు, బెంగళూరు సంథింగ్ అలా కూడా రాయొచ్చు. సో నేను ఏంటి అంటే బుక్ ఫ్రీ కన్సల్టెంట్ అని రాసేస్తున్నా డైరెక్ట్ గా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ రైట్? ఓకే, బుక్ ఫ్రీ కన్సల్టేషన్ ఓకే ఫర్ యూజర్. ఓకే, ఇన్ ద హోమ్ పేజ్ అని నేను ఇలా పెట్టేస్తున్నా. సో ఇది ఏంటి అంటే ఏమేం కావాలి నాకు. సో ఏమేం కావాలి, ఫస్ట్ వన్ ఇది నాకు ఏం చేయాలి, ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేయాలి. ఇది వేరియబుల్, ఇది వెబ్ ఎలిమెంట్. ఈ వెబ్ ఎలిమెంట్ కి సెండ్ కీస్ అనేది చేస్తున్నా. లైబ్రరీ సపోర్ట్ అవ్వడం లేదు శివ. ఓకే, అందుకే రావడం లేదు, బట్ వస్తుంది. సెండ్ కీస్ ఇక్కడ ఏం చేయాలి, నాకు ఈమెయిల్ ఐడి తీసుకోవాలి. ఈమెయిల్ ఐడి మనం ఎంటర్ చేయాలి కదా. ఇక్కడ నేమా ఈమెయిల్ ఐడినా? నేమ్. ఓకే, సో నేమ్ ఎంటర్ చేయాలి. సో ఆ నేమ్ వచ్చేసి ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నప్పుడే తీసేసుకుంటా నేను, స్ట్రింగ్ నేమ్. ఓకే, ఇక్కడ మీకు టైప్ అని యూజ్ చేశారు, టైప్ అని, అందుకే దానికి సపరేట్ మెథడ్ యాక్షన్ లో రాశారనమాట, యాక్షన్ దాంట్లో. సో మనం రాద్దాం, బట్ ఇప్పుడు హార్డ్ కోడ్ చేద్దాం, మళ్ళీ తర్వాత మనం రాసేద్దాం కోడ్. అది ఎందుకు అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యాక్షన్ ఎందుకు అనేసి. ఓకే, ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఒక్క నిమిషం అసలు ఇక్కడ నాకు ఫస్ట్ లైన్ మెథడ్ క్రియేట్ చేసింది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. పబ్లిక్ వైడ్, అది ఫస్ట్ లైన్ పబ్లిక్ వైడ్, అది కదా, అక్కడ కాదు, ఇక్కడ కింద యాక్షన్స్ లోనే ఫస్ట్ లైన్ పబ్లిక్ వైడ్ బుక్ ఫ్రీ కన్సల్టేషన్, బుక్ ఫ్రీ కన్సల్టేషన్ ఫర్ యూజర్ నేమ్ వరకు, మీరు మెథడ్ నేమా? ఇది యూజర్, ఇది ఇంత మెథడ్ నేమ్, ఇది ఇంత హోమ్ వర్క్ మెథడ్ నేమ్. ఓకే, ఆ తర్వాత హోమ్ వర్క్ మెథడ్ నేమ్. ఇది స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నా, నేమ్ తీసుకుంటున్నా. ఓకే, అంటే ఈ మెథడ్ ని కాల్ చేసి జస్ట్ ఎస్డిఎం ఇక్కడ ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నా. ఈ మెథడ్ ని కాల్ చేసి నేను బుక్ ఫ్రీ కన్సల్టెన్స్ కి ఏం చేయాలి, ఈ మెథడ్ ని కాల్ చేసి ఈ మెథడ్ లో నేను నేమ్ ఎంటర్ చేయాలా. ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నామా,
అండ్ తర్వాత ఫోన్ నంబర్ కూడా ఎంటర్ చేయాలా టెస్ట్ చేసేటప్పుడు. తర్వాత సిటీ బెంగళూరు ఏ చేయాలా, అవునా? సో ఇవంతా డేటా ఇవ్వాలి కదా. సో అలాగే ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఇది మనం కాల్ చేస్తున్నాం అనమాట. ఓకే. పైన మనం రాసిన ఎలిమెంట్స్ అన్నిటికి కూడా బుక్ ఫ్రీ కన్సల్టేషన్ యూజర్ నేమ్ అని ఇచ్చావా? యూజర్ హోమ్ అని. అవును. సో అసైన్ ఎక్కడ చేస్తుంది అంటే క్లీన్ బ్యాగ్ అల్లిటిని. ఇది ఇది వెబ్ ఎలిమెంట్ అన్నమాట. ఇది ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్. మనము డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ తీసేసుకుని సెండ్ కీస్ చేస్తాం కదా, అవును. అది ఇది ఈమెయిల్ అని ఇచ్చాను. సారీ, అది యూజర్ నేమ్. ఓనపా ఓకే, యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ అది. ఓకే, ఓకే. యూజర్ నేమ్ ఇది యూజర్ నేమ్ ఉంది కదా. సో ఇది మనకు యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ని ఇక్కడ తీసుకున్నాయి. సో దీనికి లొకేటర్ ఏంటి? సో లొకేటర్ ఐడి లొకేటర్ తీసుకున్నా, ఎక్స్పాత్ లో కన్వర్ట్ చేసేసి తీసుకున్నా అనమాట. ఇది నాకు ఈ ఎలిమెంట్ పైన ఏం చేయాలి, వెళ్ళేసి టైప్ చేయాలి. ఈ ఎలిమెంట్ పైన వెళ్ళేసి టైప్ చేయాలి. సో అందుకే సెండ్ కేస్ యూజ్ చేస్తున్నా. ఏం టైప్ చేయాలి, మనకు ఇక్కడ ఏమి నేమ్ ఇచ్చింటాం, మనం ఆటోమేట్ చేస్తున్నప్పుడు మనం ఏం టెస్ట్ డేటా ఇచ్చింటామో అది తీసుకోవాలి. అందుకే నేను ఇక్కడ నేమ్ అని తీసుకున్నా. క్లియర్? అలాగే దాంతో పాటు మనకి ఏం కావాలి, ఫోన్ నంబర్ కూడా కావాలి. సో ఫోన్ నంబర్, సో స్ట్రింగ్ ఫోన్ నంబర్. ఓకే, సో ఆ ఫోన్ నంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. సో ఫోన్ నంబర్ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఫోన్ నంబర్ టెక్స్ట్ బాక్స్, దీనికి నేను ఏం చేస్తున్నా, సెండ్ కీస్ అయితే చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఫోన్ నంబర్ టైప్ చేస్తున్నా అనమాట. ఓకే, సో తర్వాత ఇది బెంగళూరు సిటీ ఉంది కదా, నేను జస్ట్ క్లిక్ అయితే పెట్టాను. దీనికి డిఫాల్ట్ బెంగళూరు ఉంటుంది కదా, అదే పెట్టేస్తున్నా అడ్రస్. తర్వాత నేను దానికి మోడిఫై చేసి రాస్తాను కోడ్. ఓకే, సో ఫస్ట్ అయితే క్లిక్ అయితే చేయాలి కదా. ఫస్ట్ క్లిక్ అయితే చేయాలి. ఓకే, క్లిక్ చేస్తున్నా. సో తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ బటన్ ని క్లిక్ చేయాలి. ఓకే, ఈ బటన్ ని క్లిక్ చేయాలి. ఇది బుక్ ఫ్రీ ఉంది కదా, దీన్ని బటన్ ని క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేయాలి, అంతే. ఓకే, ఇప్పుడు మనకు ఆటోమేట్ చేస్తున్నప్పుడు నేను జస్ట్ ఈ మెథడ్ ని కాల్ చేస్తాను అనమాట. టెస్ట్ కేస్ లో కాల్ చేసేసి డేటా అనేది ఎంటర్ చేస్తాను, అంతే. క్లియర్? అర్థమైందా? సో ఇలా అనేది మనం చెయ్యాలి అనమాట. సో బట్ మీ కేస్ లో ఎలా చేశారు అంటే, సంథింగ్ టైప్ అని పెట్టేసి యూజర్ నేమ్ అని పెట్టారు, యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, సో ఇది టైప్ అనే ఫంక్షన్ వాళ్ళే రాశారు సపరేట్ గా. సో ఇది ఏంటి అనేది మీకు తర్వాత నేను అప్డేట్ చేస్తాను. సరే, ఓకే. ఫస్ట్ ఇది పేజ్ వైజ్ అనేది ఇంతే. సో తర్వాత ఇది టైప్ అనేది ఎందుకు వచ్చింది ఏంటి అనేది దీంట్లో మనకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అది నేను చూపిస్తాను. చూపించిన తర్వాత యాక్షన్స్ క్లాస్ కి అప్పుడు వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో మీరు చాలా దగ్గరలో కూడా పబ్లిక్ అని చెప్పి మెథడ్స్ 3-4 మెథడ్స్ రాశారు. సో ఇది యాక్సెప్ట్ చేస్తుందా మల్టిపుల్ మెథడ్స్ అని ఇందులో యూజ్ చేస్తే? ఇక్కడ ఇవన్నీ మెథడ్స్ కాదు శివ, ఇవన్నీ వేరియబుల్స్. పైన టాప్ లో పబ్లిక్ హోమ్ పేజ్, కింద మళ్ళీ పబ్లిక్. ఇది వచ్చేసి కన్స్ట్రక్టర్. పబ్లిక్ క్లాస్, సో కన్స్ట్రక్ట్ పైన హోమ్ పేజ్. ఇది హోమ్ పేజ్, ఇది క్లాస్. అది క్లాస్, ఇది క్లాస్, ఇది కన్స్ట్రక్టర్. ఇవన్నీ వేరియబుల్స్, ఇది మెథడ్. ఓకే, ఇక్కడ మనకు హోమ్ పేజ్ కి ఏవేవి ఉన్నాయి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఇది వస్తుంది, మళ్ళీ దానికి రాయాలి. సో దీనికి అవర్ ప్రాజెక్ట్స్, మళ్ళీ తర్వాత అవర్ ఫ్లోర్ ప్లాన్. సో ఒక్కొక్క దానికి ఇలాగే రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఈరోజు మీరు ట్రై చేయండి. దీనంతటికి మనం ఏమని నేమ్ పెట్టామంటే కిందన
నెక్స్ట్ మనం దీన్ని కాల్ చేయాలంటే బుక్ ఫ్రీ ఇదొక్కటి చాలు శివ, ఇది ఒక్కటి చాలు. దీంతో మనం ఇదొక్కటి మొత్తం. చాలు. ఓకే. మొత్తం వచ్చేస్తుంది. ఓకే. సరే. డన్. సో నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నా. సో టుమారో ఇంకొక 2 pages అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. క్రియేట్ చేసి టెస్ట్ కేస్ రన్ చేద్దాం. అండ్ తర్వాత మనము యాక్షన్ కి వెళ్దాం. ఓకే. 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 యా. డన్. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.